యోబు అంటున్నాడు, నేను ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు. దినమంతా ఎన్ని పాపాలు చేస్తాం కదా మనం, నాలుకతో పాపం చేస్తాం. 39వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటను ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటాను. నాలుకతో పాపం చేయలేదంట యోబు. ఏం చేసినాడు దేవుడు? దేవుడు ఇచ్చినాడు, తీసుకున్నాడు. దేవుని మీద కోపం అలగడం, విసుక్కోవడం, విరక్తి చెందడం, కృంగిపోవడం అలా కాకుండా యోబు ఒక్క కుమారుని పోగొట్టుకోలేదండి. ఎంతమందిని పోగొట్టుకున్నాడు? 7 కుమారులు, 3 కుమారులు. ఒక్కరోజు ఇదిగా ఆలోచించండి. 10 డెడ్ బాడీస్ 1 డే అట్ 1 టైం. మరి దేవుని మీద ఎంత అలగాల్సిన వాడినే. దేవుడు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు 1:1 చదవండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించు. యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి.